మరో వార్త చూసుకుందాం. శివాజీ గారు మహిళలకు ఏదైనా మెసేజ్ చెప్దాం అనుకొని చెప్పిన మాటలు ఏవైతున్నాయో ఆ మాటల కోసం సి రాధాకృష్ణ గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కథనం రాశారు. వస్త్రధారణ స్వేచ్ఛ, మహిళా సాధికారత. మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తెలుగునాట మాటల యుద్ధం జరుగుతోంది. శివాజీ చేయరాని తప్పు చేసినట్టుగా కొంతమంది, అభినవ కందకూరి వీరేశలింగం పంతులు కొంతమంది మహిళల తరపున వత్తాసు పలుకుతున్నారు. ఒక కార్యక్రమానికి వచ్చిన సినిమా నటి నిధి అగర్వాల్ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటనకు దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతే, మేము ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన మహిళలు మండిపడ్డారు. వారికి మద్దతుగా నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి అభినవ వీరేశలింగం పంతులు నోరు విప్పారు. మహిళా సాధికారత అంటే అంగాంగ ప్రదర్శనే అన్నట్టుగా శివాజీని విమర్శించిన వాళ్ళు మాట్లాడారు. కందకు లేని మరద కత్తిపీటకు ఎందుకు అని భావించిన శివాజీ తన నోటికి తాళం వేసుకున్నట్టు ప్రకటించారు. వస్త్రధారణ వ్యక్తిగతం, ఎవరి ఇష్టం వారిది అనడంలో సందేహం లేదు. అయితే సమాజంలోని పరిస్థితులు, సంస్కృతి, సాంప్రదాయాలను కొంచెమైనా పరిగణలోకి తీసుకురావాలి. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. అందున మహిళా నటులు బయటకు వస్తే వారిని చూడడానికి జనం ఎగబడతారు. అభిమానం ముసుగులో ఎవరైనా హద్దు మీరే ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు, ప్రకాష్ రాజ్లకు తెలియదా? తన జనసమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళ్తే మంచిదని సలహా ఇవ్వడం తప్పెందుకు అవుతుంది? చెట్టి పొట్టి బట్టలతో కనపడిన హీరోయిన్లపై జనం ఎగబడి అది తొక్కిసలాటకు దారితీస్తే పరిస్థితి ఏమిటి? వస్త్రధారణకు మహిళా సాధికారణతకు సంబంధం ఏమిటి? శరీర భాగాల్ని అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? వస్త్రధారణలో విచ్చలవిడిగా సాధికారత స్వేచ్ఛ ఎలా అవుతుంది? అది నిజమైతే పర్యవసానాలకు సిద్ధం కావాలి కదా. ఇప్పుడు మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ గారు, ఆయన కథనం కూడా ఏముందంటే, శివాజీ గారు ఏదైతే మాటలు చెప్పిండో, సలహాలు ఇచ్చిండు ఎవరి పైన, ఆ నిధి అగర్వాల్ పైన ఫ్యాన్స్ అందరు కూడా ఎగబడి ఆమెను టచ్ చేస్తే ఆమె వస్త్రధారణ బట్టే ఆమె మీదకి ఎగబడ్డారు ఇట్లా అని చెప్పేసి శివాజీ గారు, ఇట్లా లేడీ యాక్టర్లకు ఇబ్బంది కావద్దు అంటే ఇట్లాంటి వస్త్రధారణ కాకుండా అచ్చతెలుగు చిరకట్టులో వస్తే ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు, మంచి రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి ఆయన ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహాను కూడా నిజంగానే కూడా కొంతమంది దాన్ని ఆయన చేసింది ఏదో దేశద్రోహం అన్నట్టు ఆయన మీద విరుచుకోబడ్డారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే, ఆయన మాట్లాడిన పదజాలం కరెక్ట్గా కాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన మాటలు అయితే కరెక్టే. ఆయన చెప్పాలనుకుంటున్న మెసేజ్ మాత్రం చాలా రైట్ అది. ఎందుకంటే సమాజంలో ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయంటే కూడా దానికి ఒక రకమైన పాత్ర వస్త్రధారణది కూడా ఉన్నది. అట్లా కావద్దు అనుకుంటే నువ్వు ఒక యాక్టింగ్ చేసిన టైంలోనూ కానీ, లేకపోతే ఆ రోల్ చేసిన టైంలో నువ్వు ఎట్లాంటి చేసినావు షూటింగ్లో అట్లా చేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ జనాల లోపలికి వచ్చినప్పుడు, ఓపెనింగ్స్కి వచ్చినప్పుడు, లేకపోతే ఫంక్షన్స్కి వచ్చినప్పుడు అట్లాంటి వస్త్రధారణ వేసుకొని వచ్చినట్టయితే జనాలు కూడా ఇంకో రకంగా చూస్తారు. ఇప్పుడు మనకు అంతకుముందు ఒక శివాజీ గారు చేసినటువంటి మాటల నెక్స్ట్ డేనే మనకు ఒక కార్టూన్ ఫోటోలు కూడా పంపించారు, నెట్టింట వైరల్ అయిపోయినాయి. అవి ఏంటంటే, ఒక చీరకట్లో వస్తున్న లేడీని, లేకపోతే ఇంకొక ఇప్పుడు ఈ ఫ్యాన్సీ డ్రెస్లు ఏదైతున్నాయో ఆ డ్రెస్లు వేసుకున్న ఒక లేడీని పెట్టి, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నామేమో ఆ మిగతా జనాలందరూ కెమెరాలు తీసి ఫోటో తీస్తున్నట్టు, అదే చీరకట్టులో వస్తున్నటువంటి ఆ లేడీకి మాత్రం చేతులెత్తి దండం పెడుతున్నట్టు ఒక కార్టూన్ వైరల్ అయింది. దానికి అన్యూహ స్పందన దొరికింది. ఎందుకంటే ఈ చీరకట్టు అనే కాన్సెప్ట్కు చాలా మంది మొగ్గు చూపించారు. అంటే అర్థమైంది, సమాజ హితం కోసము చాలా మంది జనాలు కూడా శివాజీ గారి మాటలకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆయన సమాజ హితం కోసమే మాట్లాడాడు, అన్యాయం చేసే మాటలు మాట్లాడాడు, ఎవరి హక్కులను భంగం కలిగించే మాటలు మాట్లాడాలని చెప్పేసి. నిజంగానే కూడా దాంట్లో వాస్తవం అనేది ప్రజల మాట. కానీ దాన్ని ఏదో దేశద్రోహం చేసిన అన్నట్టుగా చాలా మంది కొంతమంది మాట్లాడారు. మరి ఎవరి మెప్పు పొందడానికి అనేది తెలియదు. కానీ శివాజీ గారి మాటలో ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. కానీ జనాలు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని దాన్ని ఇంకా చాలా మందికి అది రుద్దిరాది. అదైతే కరెక్ట్ కాదు. ఈరోజు మంచి చెప్దామంటే కూడా, మంచి చేద్దామంటే కూడా జనాలు సహించే పరిస్థితులు లేనట్టున్నారు.